Welcome to Internet Scrap 7.0, where we roast, rant and react to real problems of the society. ఈ సిరీస్ లో మనం ఇంటర్నెట్ లో ఉన్న కొంతమంది ఈడియట్స్ చేసే టాక్సిక్ విషయాల గురించి మాట్లాడుకుంటాం. వీళ్ళు చేసే చెత్త పనిని క్వశ్చన్ చేస్తాం, రోస్ట్ చేస్తూ దీంట్లో ఉన్న కొన్ని డార్క్ సబ్జెక్ట్స్ మీద కూడా మనం ఓపెన్ గా మాట్లాడుకుంటాం. ఈ సిరీస్ లో ఒకవేళ లాస్ట్ 6 పార్ట్స్ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి, యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్. అండ్ ఈ పార్ట్ లో మనం కవర్ చేసే టాపిక్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న చాలా మంది దొంగ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇష్టం ఉన్న టాపిక్. జనాలందరినీ హౌలగాలు చేసే టాపిక్. అదే ది ఆల్ న్యూ ఆన్లైన్ స్కామ్స్. ఫాలో చేసిన ఫాలోవర్స్ కి ఒక లక్కీ పర్సన్ కి ఈ ఆడి కార్ అనేది ఇస్తున్నా. అబ్బో 1000 రూపీస్ మాత్రమే, ఒక్క లాటరీ 1000 రూపీస్ మాత్రమే. So my dear ladies and gentlemen, boys and girls, uncles and aunties, this video is all about Instagram's biggest scammers in a Telugu community. ఇంకా నేనెవరు, ఆదిత్య బ్రో ఎవరు మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి లెట్స్ స్టార్ట్ ద షో. జస్ట్ 250 రూపీస్ కే 100 గజాలు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. ఈ బ్యాచ్ లో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయే స్కామర్ పేరు విజ్జు గౌడ్. ఈ తమ్ముడు చూసి ఏమని కామెంట్ పెట్టిండ్రో, అన్న డీజిలా లేక పెట్రోలా చూపిస్తుందా మన తార్ కారు గివ్ అవే వీడియో చూపి ఒకసారి. డీజిల్ అని రాసింది కదా, ఇది డీజిల్ వర్షన్ అన్నమాట. వీనికి ఇన్స్టాగ్రామ్ లో ఒక 6.5 లక్షల మంది, యూట్యూబ్ లో ఒక 5.5 లక్షల మంది ఫాలో అవుతారు. అసలు వీడి గురించి అర్థం అవ్వాలంటే వీడు పాస్ట్ లో ఏం చేసిండో దాని గురించి తెలియాలి. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్తే టైం కి రెలివెంట్ ఉండడానికి రకరకాల కాంటెంట్ చేసుకుంటూ సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకున్నాడు. గేమింగ్, మోటో వ్లాగింగ్, ఈ క్రింజ్ గాళ్ళని ఇంటర్వ్యూ చేయడము, ఇలాంటివన్నీ అన్నమాట. దీంతో సబ్స్క్రైబర్స్ వచ్చినారు, కానీ ఒక క్రియేటర్ గా రెస్పాన్సిబిలిటీ రాలేదు, మనిషికి బుద్ధి రాలేదు. 3 ఇయర్స్ బ్యాక్ బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైతే మార్కెట్ లో వచ్చినాయో చిన్నగా దానికి ఒక మెయిన్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయినాడు. చూడండి. సో గైస్ చూస్తుండ్రు కదా, ఇదిగోండి 50,000 రూపాయలు. ఇవి నాయి కావు, ఇవి మీవి. నాయి కావు, ఇవి మీవి. కామెంట్ చేయండి, అందులోకి ఒకరిని సెలెక్ట్ చేసి ఈ 50,000 అనేది ఇస్తాం, ఓకేనా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ అయితే వాళ్ళ తర్వాతే ఉన్నోళ్ళు వీళ్ళు శుద్ధపూస మాటలతోని జనాలని మోసం చేయడం, వ్యూస్ కోసం ఏ నీచ పనైనా చేయడం. సో గైస్ చెప్పిన కదా ఐఫోన్ లో గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పి. సో ఆల్రెడీ మూడు అయితే ఇచ్చేసిన అయిపోయినాయి, కానీ వాళ్ళు కృతజ్ఞత లేకుండా కనీసం థ్యాంక్స్ కూడా ఒక వీడియో పెట్టలేరు. ఓపెన్ చేయైతే అయినా ప్రాబ్లం లేదు, ఈ సేవా కార్యక్రమం. అండ్ వీడు చేసిన పత్యాపారం గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద రౌడీజం చేయడం, ఇవన్నీ వీడి హాబీస్ అన్నమాట. అండ్ వీడు ఒక్కడే సింగిల్ గేమ్ పని చేయడు, వీడి స్టెప్ బ్రదర్ కూడా పక్కనే ఉంటాడు. తమ్ముడు చూడండి ఏమని కామెంట్ చేసిండో. ఆ స్కామర్ పేరు చందు రాక్స్. వాడి గురించి ఒక 2 మినిట్స్ తర్వాత మాట్లాడుకుందాం. వెల్, కమింగ్ టు ద పాయింట్, ఇంటర్నెట్ లో ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న వీడు డబ్బు దొప్పడానికి ప్రమోట్ చెయ్యని బెట్టింగ్ యాప్ అన్నది లేదు. బ్యాన్ అయిపోయిన రకరకాల బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్స్, ఆ కలర్ ప్రెడిక్షన్ గేమ్స్, రమ్మీ గేమ్స్, క్రికెట్ ప్రెడిక్షన్స్, ఇల్లీగల్ ఉన్న ప్రతి ఒక్క గ్యాంబ్లింగ్ రిలేటెడ్ ని ప్రమోట్ చేసినాడు. జనాల డబ్బులు దొబ్బిండు, దొబ్బబెట్టిండు. ఈ అమౌంట్ ఇస్తా, ఈ అమౌంట్ తో పాటు నీకు ఏం కావాలి చెప్పు. నీకు యాపిల్ ఫోన్ కావాలన్నా, మంచి ఫోల్డబుల్ ఫోన్ కావాలన్నా, యాపిల్ ల్యాప్టాప్ కావాలన్నా, మీరు ఏది అడిగితే అది ఇస్తా. కొంచెం సంస్కారం. ఎక్కడైనా గ్యాప్ దొరికితే రెలివెంట్ ఉండడానికి నా అన్వేషణ తోటి కాంట్రవర్సీ. ఈ వేస్ట్ గా చెత్తగాడు భారతదేశానికి వీని వల్ల రూపాయి ప్రాఫిట్ లేదు. ఆయన భారతదేశం బయటికి ఉండి లేదు, నువ్వు లోపలుండి కూడా లేదు. ఇప్పుడు పొడి చెత్త, తడి చెత్త అని చెప్పేసి డస్ట్బిన్ కి వేరే వేరే ఉంటాయి. 2 చెత్తనే సేమ్. అలాగే మీరిద్దరు కూడా అంతే. ఎవడైతే ఫేమ్ లో ఉంటే వాని ఇంకా నువ్వే చెప్పాలి ఇవన్నీ. ఇంకా అక్కడితో వీడు ప్లాన్ బి దింపిండు. ఏమిటది? అదే ఫేక్ గివ్ అవేస్. సెకండ్ హ్యాండ్ లో 2 ఐఫోన్స్ తీసుకొచ్చి ఇది గివ్ అవే ఇస్తా అని చెప్పి సొల్లు చెప్పడం స్టార్ట్ చేసిండు. మీలో ఎంత మందికి ఈ కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అండ్ మనలో మన ఫ్యామిలీలో ఒకరికి అయితే, మన ఇన్స్టా ఫ్యామిలీలో ఒకరికి అయితే ఈ కలర్ ఇవ్వబోతున్నాను. ఎక్కువ లేడీస్ కే సెట్ అయితే. మరి సెట్ అయితే నువ్వే వాడుకోవచ్చు కదా.
అరే గివ్ అవేనే కదా ఫ్రీలో ఇస్తాడు కదా అని అనుకుంటే మీరు పాలకూర పప్పులో కాలేసినట్టే. హియర్ కమ్స్ ద బిగ్గెస్ట్ ట్విస్ట్. సో ఏం లేదు గైస్, సింపుల్. ఇక్కడ మన అకౌంట్ లో అయితే 4,28,000 అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ సెకండ్స్ అయితే రన్ అవుతున్నాయి కదా. ఇలా మీకు ప్రిడిక్షన్ అనేది తెలియకపోతే కనుక నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇది వీడి మెయిన్ పత్యాపారం. ఐఫోన్ ని అడ్డు పెట్టుకుని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేపించి డబ్బులు దొబ్బబెట్టే గేమ్స్ అన్ని ఆడిచ్చి జనాలందరికీ రోడ్ కి ఈడుస్తాడు. సో ఏం లేదు గైస్, సింపుల్. ఇక్కడ అట్లా వీడు ఒక్కటి కాదు రెండు కాదు 100లో రీల్స్ చేసి పెట్టిండు ఇన్స్టాగ్రామ్ లో. దాన్ని షేర్ చేసిన ఐఫోన్ ఇస్తాడంట. అండ్ ఈ వీడియోకి మినిమం 10,000 షేర్స్ ఉంటే కనుక డెఫినెట్ గా అందులో ఒకరికి ఐఫోన్ అయితే ఇస్తా. రెండిట్లో ఏదో ఒక ఫోన్ అయితే రాబోతుంది. ఈ మ్యాటర్ లో మాత్రం నువ్వు భయ్యా సన్నీ యాదవ్ ని కూడా మించిపోయినావు. బట్ ఎనీవే ఇదంతా ఓల్డ్ స్టఫ్. ఇప్పుడు ఏంట్రా అంటే గవర్నమెంట్ ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా, బెట్టింగ్ యాప్స్ మీద ఎన్ని బ్యాన్స్ చేసినా వీడి స్టెప్ బ్రదర్ మాత్రం మారలేదు. జనాలని దొబ్బబెట్టి ఫ్రీగా డబ్బులు ఎట్లా సంపాదించాలో ఆ ప్రాసెస్ వీళ్ళకి బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్. అండ్ ఆ ప్రాసెస్ లోనే వీడు కొత్త స్కామ్ ని జనాలకు ఇంట్రొడ్యూస్ చేసిండు. ఏమిటది? జనాలను దొబ్బబెట్టి తీసుకున్న డబ్బులతో వీడు ఒక థార్ కొన్నాడు. లైక్ చేసి కామెంట్ చేస్తే థార్ కూడా గివ్ అవే చేస్తా అని చెప్పేసి కొత్త స్కామ్ స్టార్ట్ చేసిండు. చేయాలనుకుంటే జస్ట్ నన్ను ఫాలో చేసి ఉండాలి అండ్ ఈ వీడియో కింద ఏదో ఒక కామెంట్ పెట్టి ఉండాలి. జనాలు పిచ్చోలు కాబట్టి లైక్ చేసి కామెంట్ చేసినారు. అప్పుడు మనోడు కొత్త స్కీమ్ తీసుకొచ్చిండు. వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి 500K ఫాలోవర్స్ అవ్వాలి, లేకపోతే January 1st దాకా ఆగాలి అన్నాడు. ఇస్తే గ్రేట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఈ కామెంట్ పెట్టినందుకు. గ్రేటా కాదా అనేది జనవరి 1st రోజు అయితే చూసుకున్నా. అండ్ ఆ గ్యాప్ లో అదే కార్ లో కూర్చొని ఏదో కాంటెంట్. ఈ తమ్ముడు చూడండి ఏమని కామెంట్ చేసిండో. అన్న ఒకసారి కార్ లోపల చూపి, ఇగో చూపిస్తున్న తమ్ముడు, ఇగో ఇదే కారు. ఈ వీడియో చూసిన తర్వాత జనాలందరూ ఇంట్రెస్ట్ పెట్టడం స్టార్ట్ చేసినారు. ఆశతో ఉన్న ఎర్రి పప్పలు కాబట్టి January 1st వరకు ఆగిండ్రు. 500K కూడా కొట్టేసినారు. థింకింగ్ దట్ అ ర్యాండమ్ లక్కీ పర్సన్ విల్ గెట్ ద మహేంద్ర థార్. కానీ వీడు మహేంద్ర థార్ కాదు కదా, రోడ్ మీద వేసే థార్ కూడా ఇవ్వలేదు. సో ఇతను మళ్ళీ వెనకకొచ్చి he did some changes in that scam. ఈసారి 500K కాదు 700K కొట్టాలి అని. జనాలు మళ్ళీ ఎర్రి పప్పలు కాబట్టి 700K కొట్టినారు. అగైన్ థింకింగ్ దట్ సంబడి విల్ విన్ ద థార్. ఈ గ్యాప్ లో వాడు డబ్బాలో చీటీలేసి ఆడికి ఎవరికో గివ్ అవే వచ్చేసింది అని చెప్పినాడు. 100 మెంబర్స్ ని సెలెక్ట్ అయితే చేశాను. లక్షల్లో 100 మందిని సెలెక్ట్ చేసిండంట. చెప్పడానికన్నా కొంచెం ఉండాలి రే. లేట్ చేసిన కానీ లేటెస్ట్ గా వచ్చిన. స్కామ్ చేసినా కానీ స్మార్ట్ గా చేసిన. వీడే విన్నర్ అని చెప్పేసి ఒక అకౌంట్ ని కూడా ట్యాగ్ చేసిండు. కిరణ్ ది బిల్డర్. చూస్తే అది అప్పుడే క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్. కొట్టినా కూడా వీళ్ళకి సిగ్గు రాదు. దీని తర్వాత ఆయన చెప్పిన సొల్లంతా జనాలు నమ్మాలి కాబట్టి ఒక మంచి స్క్రిప్ట్ ప్లే చేసిండు. పూర్తి రైట్స్ అయితే ఇస్తాను, పేపర్లు కూడా తెచ్చినాను. ఏంటిది అది? బండి పేపర్లా? అయితే ఇగో ఇది విడాక్స్ పేపర్లు. పూర్తి రైట్స్ అయితే ఇస్తాను, పేపర్లు కూడా తెచ్చినాను. జనాలందరూ అన్ఫాలో చేయడం స్టార్ట్ చేసిరు. ఇప్పుడు 620 దగ్గర ఆగుంది. ఎట్లయితే ఏంటి, వీడు ఏం చేయకుండా కూడా ఒక 6 lakh ఫాలోవర్స్ ని తెప్పించుకున్నాడు. రేపు మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆ ప్రమోషన్ స్టార్ట్ చేస్తాడు. ఈసారి ఏదో ఆ కారో లారీనో గివ్ అవే అంటాడు. 1000 రూపీస్ మాత్రమే, ఒక్క లాటరీ 1000 రూపీస్ మాత్రమే. ఆ 6.5 లక్షల మందిని మళ్ళీ ఎర్రిపప్ప చేస్తాడు. ఇట్స్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. చిన్న చేప పిల్ల చేపని తింటది, పెద్ద చేప చిన్న చేపని తింటది. ఈ కార్ గివ్ అవే ఐడియా ఏదో బాగుందని చెప్పేసి జనాలు ఏమైనా ఊరుకొని ఉంటారా? ఇంటర్నెట్ లో ఉన్న హౌలగాళ్ళందరు బయటికి వచ్చి ఇదే ప్రాసెస్ స్టార్ట్ చేసినారు. చూడండి, ఫాలో చేసిన ఫాలోవర్స్ కి ఒక లక్కీ పర్సన్ కి ఈ ఆడి కార్ అనేది ఇస్తున్నా. పార్కింగ్ కి సెక్యూరిటీగా పెడితే నువ్వు జాబ్ వదిలేసి రీల్స్ చేస్తున్నావు ఏంటి? ఆడి కార్ అనేది ఇస్తున్నా. ఇంకొంతమంది దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లినారు. వాళ్ళకు కూడా బిజినెస్ జరగాలి కదా. లక్కీ డ్రా పేరుతో స్కామ్ చేయడం స్టార్ట్ చేసినారు. సో ఫ్రెండ్స్, ప్రజాకార్ ని గివ్ అవే పెట్టా కదా, సో ఇందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్రెజా కాదు, బ్రెజా. అండ్ అది కూపన్ కాదు. ఈ లక్కీ డ్రాల్ తర్వాత తీగాని ఫస్ట్ స్పెల్లింగ్స్ నేర్చుకో. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. ఈ లక్కీ డ్రా అయిపోయిన తర్వాత ఇంకొకడు ల్యాండ్ తో వచ్చిండు. బ్రేకింగ్ న్యూస్ భయ్యా, జస్ట్ 250 రూపీస్ కే 100 గజాలు. అరే ఎందుకు అరుస్తున్నారా? ఇది ఒక లక్కీ డ్రా. ఇందులో మీరు 249 పెట్టి టికెట్ కొంటే ఫస్ట్ ప్రైజ్ కింద మీకు 100 గజాల భూమి అయితే ఇస్తున్నారు. 249 లో ల్యాండ్ తీసుకొని 20 lakhs రిజిస్ట్రేషన్ కి కడతా.
కార్ ల్యాండేనా, ఫోన్ లేదా? 20 రూపాయలతో 50,000 ఐఫోన్ 15 సొంతం చేసుకో. 20 రూపాయలకి ఐఫోన్ కేస్ కూడా రాదు, వీడేమో ఫోన్ ఇస్తున్నాడు. పెట్టేసిన మీలో 10 మందికి అయితే ఐఫోన్ 15 సొంతం అయిపోతుంది. అంటే గెలిచిన వాళ్ళు రోజుకొకరు వాడుకోవాలా? అయినా ఫోన్ కి కెమెరా బాగుండదు, DSLR కెమెరా అయితే బాగుంటుండే. హలో గైస్, మనం అయితే లక్కీ డ్రా పెడుతున్నాం. అదేమనుకుంటున్నారా, కెమెరా. ఏంట్రా కెమెరా ఒక్కటేనా, లెన్స్ బ్యాటరీ అవన్నీ ఏం లేవా? దీంతో పాటు ఇది లాంగ్ లెన్స్, తర్వాత ఇది షార్ట్ లెన్స్, తర్వాత దీని చార్జర్, తర్వాత కార్డు. ఎంతకి ఇస్తున్నావు? 200 సెండ్ చేసి. 200 అయితే కాస్ట్ చాలా ఎక్కువ, నాకు 250కి ల్యాండే వస్తుంది. జస్ట్ 250 రూపీస్ కే 100 గజాలు, అది కూడా 100 గజాలు. ఇట్లనే ఎవరైనా డబ్బులు కూడా లక్కీ డ్రాలో ఇస్తే బాగుండే. హలో గైస్, మనమైతే 30,000 గివ్ అవే ఇద్దాం అనుకుంటాను. అబ్బా థ్యాంక్ యూ రా, రే నాకు ఇచ్చేసే. ఏ ఎడికెళ్ళి వస్తారా మీరు, స్కామ్లు చేయడానికి కూడా రాదు. చూసి విజ్జు గౌడ్ని నేర్చుకోండి. గైస్ మళ్ళీ ఒక హెల్పింగ్ కామెంట్ అయితే వచ్చింది అనమాట. అరే విజ్జు గౌడ్, నువ్వు ఇవన్నీ ఆపేసి ఒక అకాడమీ పెట్టు, క్యామర్స్ అకాడమీ అని. ఫ్రీ చైతన్య ఫారాయణకి ఒక పోటీ ఇవ్వు. ఫ్రీ చైతన్య. ఇప్పుడు మనం స్కామర్ నంబర్ 2 గురించి మాట్లాడుకుందాం. విజ్జు గౌడ్ స్టెప్ బ్రదర్ చందు రాక్స్. మొత్తం 10 లక్షల రూపాయలు అనమాట. ఒక్కొక్కటి 50,000 రూపాయలు కట్ట. మొత్తం కూడా 20 కట్టలు ఉన్నాయి. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఇవన్నీ కూడా గివ్ అవే ఇవ్వబోతున్నా అనమాట. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. మొన్నటి దాకా వీళ్ళు ఏం చేసినా కలిసి చేసేవాళ్ళు, మధ్యలో ఏమైందో తెలియదు కానీ విడిపోయినారు. అట్లా అని చెప్పి మనం అనుకోవాలి. వీడిది కూడా సేమ్ థియరీ, సేమ్ విజ్జు గౌడ్ లాగానే. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం, టెలిగ్రామ్ గ్రూప్స్, అవి ఇవి సేమ్ డిట్టో. కాకపోతే వాడు కార్ గివ్ అవే అంటే వీడు ఒక కొత్త థీమ్ తో బయటకు వచ్చిండు. ఏమిటది? వాడి ఇన్స్పిరేషన్ భయ్యా సన్నీ యాదవ్ అయితే వీడి ఇన్స్పిరేషన్ ఏ జూడ్ అన్నమాట. లేడీస్ వేసుకునే 1 గ్రామ్ గోల్డ్ మీద వేసుకొని, మీలో కష్టాలు ఎవరికైనా ఉంటే చెప్పండి, మీలో హెల్ప్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, డబ్బులు కొడతా అని చెప్పి ఈ ఫేక్ రీల్స్ చేయడం అని స్టార్ట్ చేసిండు. తమ్ముడు చూడండి ఏమని కామెంట్ చేసిండో. అన్న నాకు పాకెట్ లోన్ కట్టుకునే ఉంది. తమ్ముడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెక్ చేసిన నా అకౌంట్ ఫాలో అవుతున్నావు, చెక్ చేసుకో. పేమెంట్ వచ్చిందా? పేమెంట్ ఫెయిల్ అని చెప్పి వచ్చిందన్న. నువ్వు ఇట్లాంటి పనులు చేస్తున్నావు అంటే మీ ఇంట్లో వాళ్ళే నమ్మరు, మేమెందుకు నమ్ముతాం? సరే నువ్వు అందరికి డబ్బులు కొడుతున్నావు కదా, వీడికి కూడా కొంచెం డబ్బులు కొట్టు. అన్న 10,000 కావాలన్నా, ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలన్నా, మళ్ళీ చేస్తానన్నా, ఎమర్జెన్సీ అన్న. తమ్ముడు ఖచ్చితంగా చేస్తున్నావు, ఎందుకంటే నువ్వు నా అకౌంట్ ఫాలో అవుతున్నావు. చెక్ చేసినా, చెక్ చేసుకో. పేమెంట్ వచ్చిందా? చాలా థ్యాంక్స్ అన్న. గైస్ మన ఫాలోవర్స్ కోసం ఇస్తాన్న 10 లక్షల మిగిలింది ఓన్లీ 6 లక్షలు మాత్రమే. ఆ 6 లక్షలతో ట్రీట్మెంట్ చేయించుకో. పాపం వీడి ఫాలోవర్స్ అందరూ వీడు చెప్పేది నిజం అనుకొని వాళ్ళ బాధలన్నీ తీసుకొచ్చి కామెంట్ సెక్షన్ లో పెట్టడం స్టార్ట్ చేసినారు. వాళ్ళందరూ నిజంగా ఎంత ఇన్నోసెంట్ అంటే, వీడు AI ఫోటో ఒకటి అప్లోడ్ చేస్తే దాన్ని కూడా నిజమని నమ్మేస్తున్నారు. వాడి బయోలోనేమో దిస్ ఛానల్ ఇస్ ఓన్లీ ఫర్ హెల్పింగ్ అని ఉంటది. జరిగే పత్యాపారం మొత్తం ఈ వాట్సాప్ గ్రూప్ లో ఉంటది. భలే ఉన్నారా, నువ్వేమో ఇట్లా పెట్టుకున్నావు, వాడేమో హెల్పింగ్ అదర్స్ ఇస్ మై హాబీ అంట. హాబీ కూడా కాదు, హాబీస్. స్కామింగ్ ఇస్ ఆర్ హాబీ అని పెట్టుకోవాలి మీరిద్దరు కలిసి. వాడే క్రేజీ బాయ్ నరేంద్ర. ఇప్పుడు మనం స్కామర్ నంబర్ 3 గురించి మాట్లాడుకుందాం. ద మోస్ట్ డేంజరస్ ఫెలో ఇన్ దిస్ గ్రూప్. వాడే క్రేజీ బాయ్ నరేంద్ర. వీడు కూడా వాళ్ళలాగానే సేమ్ స్కామర్. జనాల దగ్గర లక్కీ డ్రా అని చెప్పేసి డబ్బులు తీసుకోవడం, కార్ ఇస్తా, లారీ ఇస్తా, బస్ ఇస్తా అని చెప్పేసి ఆశ పెట్టడం, డేట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పెద్ద సెలబ్రేషన్ చేయడం, ఇదంతా నిజం అని చెప్పేసి జనాలను నమ్మియడం. బాగుందిరా మీ సెటప్. నిజంగానే జనాలు ఉన్న ట్యాగ్ చేస్తున్నావు. నువ్వు పెట్టిన పోస్ట్ కి 50 లైక్లు కూడా లేవు, 5 కామెంట్లు కూడా లేవు. నువ్వేదో స్టేజ్ మీద ఉండి జనాలు ఏదో స్టేజ్ కింద ఉన్నట్టు బిల్డప్. అయితే రీసెంట్ స్కామ్ లో వీడు తిరుపతి వెళ్ళిండు, ఇట్లనే ఫార్చునర్ కార్ గివ్ అవే అని చెప్పేసి ప్రమోషన్స్ చేసుకోవడానికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా స్కామ్ చేద్దామని చూస్తారా? వీలైతుందా అసలు? అక్కడ నుంచి ఒక రీల్ పెట్టిండు. సో దాంట్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో చూద్దాం.
సో నెక్స్ట్ దాని డేట్ కూడా అనౌన్స్ చేస్తా, ఓకేనా? అందరు రెడీగా ఉండండి. ఆ రీల్ వీడి ఫాలోవర్స్ కన్నా ముందు న్యూస్ రిపోర్టర్స్ దగ్గరికి వెళ్ళింది. దీంతో వీడు చేసిన స్కామ్ బయట పడి వీడిని లోపలేసినారు. ఇప్పటిదాకా వీడు స్కామరే అనుకున్నాం, కానీ న్యూస్ లో ఇంకొక విషయం బయటకు వచ్చింది. మీర్పేటలో ఈ నెల 26న చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితులను పట్టుకున్నారు పోలీసులు. కష్టం అనేది ఎవరు తెలియదు. అవును, ఎవరు ట్రై చేయరు కదా మరి. నిందితులు నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన కిరణ్, రంగారెడ్డి జిల్లా కర్తాల్కు చెందిన నరేంద్రగా గుర్తించారు. నేను చాలా కష్టాలు చేసి వచ్చిన. అవునన్నా, చైన్ స్నాచింగ్ అంటే చాలా కష్టం. వీరి నుంచి 3 తులాల బంగారం, బైక్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చాలా అంటే ఇక నేను చైన్ వర్క్ లేదన్నా, తెలుసన్నా. సరిపోయింది. కొత్త బట్టల షాప్ లో కూడా పని చేసిన, నా కిరాణా షాప్ లో చేసిన, హోటల్లో పని చేసిన, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో. అన్ని పనుల గురించి చెప్తున్నావు కానీ చైన్ స్నాచింగ్ గురించి మాత్రం చెప్పట్లేదు. అది కూడా రెజ్యూమేలో యాడ్ చేసుకో అన్నా. సరే, ఇక్కడి వరకు బానే ఉంది అనుకుంటే వీడిని అరెస్ట్ చేసిన, బొక్కలు వేసిన, వీడేం మారలేదు. వీడు బయటకు వచ్చి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసినాడు. నా మీద ట్రోలింగ్ చేసి మీరేం సాధిస్తారా? పబ్లిక్ లా నేను సంపాదించిన పేరును ఖరాబ్ అయ్యి చూపిరి. ఏం పేర్రా? చైన్ స్నాచింగ్ చేస్తే వచ్చిన పేరా? కిరణ్ రంగారెడ్డి జిల్లా కర్తాల్కు చెందిన నరేంద్రగా గుర్తించారు. నా పేరును ఖరాబ్ అయ్యి చూపిరి. రే, నేను ఒక మాట చెప్తున్నాను. నీ ప్రొఫైల్ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. నీకు పిల్లలు ఉన్నారని. పిల్లలు పుట్టక ముందు, పెళ్ళయ్యే ముందు నువ్వు ఏదేదో చేసుంటావు గలీజ్ పనులు. ఇంకా ఆపేసేయి. ఇప్పుడు నీకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఇప్పుడైనా కొంచెం రెస్పాన్సిబుల్ ఉండు. కాదు ఇప్పుడు కూడా అంతే ఉంటా గాలోలాగా అని అన్నావు అనుకో, జస్ట్ ఇమాజిన్ నీ పిల్లలు కూడా నీలాగా తయారవుతారు. జనాలకు కాదు, నువ్వే తలుచుకో ఒకసారి. చాలా అంటే చాలా వర్స్ట్ ఉంటది. అందుకే చెప్తున్నాయి, గలీజ్ పనులన్నీ ఆపేసాయి. నీకే కాదు, ఈ విజ్జు గౌడ్కి కూడా సేమ్. ఎన్ని రోజులు చేస్తారబ్బా ఈ స్కామ్లన్నీ? కాదంటే ఈసారి బొక్కలో పోతే బయటికి రావడం కూడా కష్టం. అండ్ వీళ్ళందరిని ఎగ్జాంపుల్ గా తీసుకొని లక్కీ డ్రా ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సేమ్ మెసేజ్. ఈ లక్కీ డ్రా ఇవన్నీ ఆల్రెడీ ఇల్లీగల్ రా. డబ్బులు తీసుకొని అయితే అస్సలు చేయొద్దు. బేసిక్లీ ఇట్స్ అ క్రైమ్ అంతే. ఈ వీడియోలో చూపించిన వాడి మీద ఒక్కడి మీద కూడా కేసు వేసినా సరే మీ వైపు ఎవరు లాయర్ కూడా వాదించారు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా చదువుకుంటే తెలుస్తుంది. అండ్ ఆడియన్స్, దిస్ ఇస్ ఫర్ యూ. ఈ ఫ్రీబీస్ కోసం ఎగబడకండి. ఎవడైనా సరే ఏది ఫ్రీగా ఇవ్వడు. వీళ్ళైతే అస్సలు ఇవ్వరు. అందరూ బుర్రలు లేని వాళ్ళకి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇట్లా స్మార్ట్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడైనా మారండి, గొర్రెల్లాగా బిహేవ్ చేయకండి. కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి ఏడవద్దు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ టాపిక్ లో రిస్క్ ఉన్నా సరే అవేర్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. డోంట్ బి అ స్కామర్ అండ్ స్టే అవే ఫ్రమ్ స్కామర్స్. నా ఒపీనియన్ అయితే నేను మీకు చెప్పిన, మీ ఒపీనియన్ కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. టెల్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇట్స్ అన్ ఓపెన్ ఫోరం. ఇంకా కామెంట్ చేయడానికి ఏం లేదంటే నా కోసం ఒక హార్ట్ ఇమోజిని డ్రాప్ చేయండి. ఈ వీడియోకి టార్గెట్ 30,000 లైక్స్ అండ్ 3,000 కామెంట్స్. నెక్స్ట్ వీక్ ఏదో ఒక మంచి ఎంటర్టైనింగ్ వీడియోతోని మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్, డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. అరే ప్రేమే అంటే మనసును ఇచ్చి మనసు మృదువుగా కలిసిన మనుషుల కనమలి వీడు ఒక కరగని కలలను కంటూ ఉంటే పఫ్ఫులు అంటూ క్లిప్పులు అంటూ కార్డును గోకి బిల్లులు కట్టి జేబులకే కన్నాలే పెట్టి అప్పులు చేసి తిప్పలు పడితే ఇంట్లో లవ్వే తెలిసిందంటూ తనకో పెళ్ళే కుదిరిందంటూ ఇకపై ప్రేమే సాగదు అంటూ నన్నే విడిచిపోతూ ఉంటే గతాన్ని మరొక గతించిపోయిన గాయమైన నా గుండె గదులలో తరగని గురుతులు, తరగని ప్రేమలు, మరువని మాటలు, కరగని జ్వాలలు, ఆర్పేదెలా చల్లార్చేదెలా